సమైక్య ఉద్యమం ఉప్పెనలా ఉరుకలెత్తుతోంది. అంతకంతకు హోరు ఉధృతమవుతూనే ఉంది. ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్న జనం ఐక్యత కోసం అలుపెరగని పోరు సాగిస్తామని చెబుతున్నారు. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో పడికేశాయి. ప్రగతి రథ చక్రాలు కదలడమే లేదు. రాష్ట్ర విభజన నిర్ణయంపై కాంగ్రెస్ వెనకడుగు వేసే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. సమైక్య ఉద్యమం మహోధృతంగా సాగుతోంది. విభజన వద్దే వద్దంటూ శ్రీకాకుళంలో కేబుల్ ఆపరేటర్లు 24 గంటల పాటు వినోద ఛానళ్ల ప్రసారాలు నిలిపివేశారు. పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. వైద్యశాఖ సిబ్బంది కాగడాల ప్రదర్శన చేశారు. హోటల్ యజమానులు పొట్టి శ్రీరాములు కూడలిలో టైర్లు కాల్చి నిరసన తెలిపారు. నరసన్నపేటలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఆమదాల వలసలో వ్యాపారులు కేసీఆర్ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో సమైక్యవాదులు పులి వేషాలతో ప్రదర్శన చేశారు. విద్యుత్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేశారు. భోగపురం మండలం పోలుపల్లిలో ఎడ్ల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాందోళనకు మద్దతుగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళనకు తెలుగుదేశం సంఘీభావం తెలిపింది. విశాఖలో విద్యుత్ ఉద్యోగులు జగదాంబ కూడలి నుంచి జీవీఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక సంఘం, ఎన్ఎంయు, ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపింది. చోడవరంలో 2 యువకులు ఆమరణ దీక్ష చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సమైక్య నినాదాలు మారుమోగుతున్నాయి. అమలాపురంలో సమైక్యవాదులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో ర్యాలీ చేశారు. రాజమండ్రిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సమైక్య రాగం ప్రతిధ్వనిస్తోంది. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు బస్ స్టేషన్ వద్ద ప్రదర్శన చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం మానవహారం నిర్మించింది. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి ఐకాస సమైక్య ర్యాలీ చేసింది. నీటిపారుదల శాఖ ఉద్యోగులు వంటవార్పు నిర్వహించారు. గుడివాడలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో ప్రదర్శన చేశారు. పెనమలూరు, కంకిపాళ్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థులు సామూహిక వరలక్ష్మి వ్రతంతో వినూత్న నిరసన తెలిపారు. గుంటూరులో ఏపీ ఎన్జీఓల సమావేశానికి హాజరైన ఎంపీ రాయపాటి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాకే ఇతర అంశాల గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించిన తర్వాత, ఎందుకంటే మొదట్లో తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రాంతం వెనకబడింది, అటు ఆంధ్ర గారిండి సీమాంధ్ర గారిండి వాళ్ళంతా కూడా బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారు, మేము నష్టపోయాం, కాబట్టి మాకు రాష్ట్రం కావాలి తెలంగాణ అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ కమిటీ వెళ్ళి అన్ని ప్రాంతాలు పర్యటించిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో సీమాంధ్ర కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా విచిత్రమైన సంగతి. ఏదైతే మేమందరూ కూడా దానికి వ్యతిరేకిస్తున్నాం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒంగోలులో ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అద్దంకి బస్టాండ్ కూడలిలో ఉద్యోగులు మానవహారం ఏర్పాటు చేశారు. నెల్లూరులో ప్రైవేట్ బస్సుల్ని విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. జెండా వీధిలో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. ఏపీ ఎన్జీఓలు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను సెల్ ఫోన్ నుంచి తీసేసి నిరసన తెలిపారు. వెంకటగిరిలో వైకాపా నేతలు వంటవార్పు చేశారు. గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, కోవూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమలో సమైక్య నినాదం హోరెత్తుతోంది. అనంతపురంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. గుత్తిలో బుడగ జంగాల సంఘం ప్రముఖుల వేషధారణలతో ప్రదర్శన నిర్వహించింది. గుంతకల్లులో పాత్రికేయులు సమైక్య సదస్సు నిర్వహించారు. కడపలో న్యాయవాదులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ముస్లింలు 7 రోడ్ల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. కర్నూలులో విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నందికొట్కూరులో జోరు వానలోను పంచాయతీరాజ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో వ్యవసాయ పరిశోధన సిబ్బంది విధులు బహిష్కరించారు. చిత్తూరులో పంచాయతీరాజ్ ఉద్యోగులు చెక్క భజన కళాకారులతో కలిసి ర్యాలీ చేశారు. క్రైస్తవులు బైక్ ర్యాలీ చేశారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట వరలక్ష్మి వ్రతం చేశారు.
నగరపాలక సంస్థ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తంతో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్వీయులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. తిరుమలకు ప్రైవేట్ వాహనాలు నిలిపివేయాలని డ్రైవర్ల ఐకాస నిర్ణయించింది. కాణిపాకం, రేణిగుంట, చంద్రగిరిలో ఆందోళనలు సాగాయి. శ్రీకాళహస్తిలో మహిళా సంఘాలు తెలుగు తల్లి వ్రతం చేశారు. మదనపల్లెలో రెవెన్యూ ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.